Today's question: which country has enforced the world's first generational tobacco అంటున్నారు. జనరేషనల్ టొబాకోని బ్యాన్ చేసిన ఫస్ట్ కంట్రీ అడుగుతున్నారు. అయితే రీసెంట్ గా మనకి 1 జనవరి 2007 తర్వాత ఎవరైతే జన్మించారో వాళ్ళని సేలింగ్ కానీ ఆర్ కన్జంప్షన్ కానీ టొబాకోని బ్యాన్ చేసిన ఫస్ట్ కంట్రీ అంటే మాత్రం వచ్చేసి మనకి మాల్దీవ్స్ వచ్చేసి బ్యాన్ చేయడం అయితే జరిగింది. అలాగనే మాల్దీవ్స్ అంటే ట్రిపుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఇది గుర్తుండాలి. హెచ్ఐవి ఒకటి, హెపటైటిస్ బి ఒకటి, సిఫిలిస్, ఈ 3 డిసీజెస్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిటేషన్ ని ఎలిమినేట్ చేసిన ఫస్ట్ కంట్రీ అన్నా కానీ మాల్దీవ్సే గుర్తుండాలి. మాల్దీవ్స్ అంటే 26 జూలైలో వచ్చేసి వాళ్ళకి ఇండిపెండెన్స్ రావడం అయితే జరిగింది. రీసెంట్ గా మాల్దీవ్స్ వచ్చేసి 60th ఇండిపెండెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. వీళ్ళకి ఇండిపెండెన్స్ ఏ సంవత్సరం వచ్చింది? 1965 అని చెప్పుకోవచ్చు. ఆ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఆఫ్ హానర్ కింద మన భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి గారు కూడా విజిట్ చేయడం అయితే జరిగింది. మరి ఆస్ట్రేలియా అంటే ఏం గుర్తుండాలి? 16 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చేసి సోషల్ మీడియా, ఆల్ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని బ్యాన్ చేసిన కంట్రీ అంటే మాత్రం వచ్చేసి ఆస్ట్రేలియా గుర్తుండాలి. డెన్మార్క్ అంటే వచ్చేసి సేమ్ కాన్సెప్ట్, కాకపోతే 15 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు వచ్చేసి సోషల్ మీడియాను వచ్చేసి బ్యాన్ చేయడం అయితే జరిగింది. స్వీడన్ అంటే వచ్చేసి ఆ దేశానికి సంబంధించిన క్యాష్లెస్ పేమెంట్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఇక్కడ ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి. ఆస్ట్రేలియా అంటే సోషల్ మీడియా బ్యాన్ చేశారు 16 ఇయర్స్ అని చెప్పేసి. డెన్మార్క్ అంటే 15 ఇయర్స్ వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బ్యాన్ చేయడం అయితే జరిగింది. స్వీడన్ అంటే మనకి కంప్లీట్ గా ఆన్లైన్ పేమెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగనే మాల్దీవ్స్ అంటే మాత్రం వచ్చేసి ఎస్ మనకి బిలో 2017 తర్వాత ఎవరైతే జన్మించారో వాళ్ళందరికీ కూడా టొబాకో కన్జంప్షన్ అనేది బ్యాన్ చేయడం అయితే జరిగింది. ఈ టొబాకో అనేది చూసుకుంటే ఫారినర్స్ కి అలాంగ్ విత్ దట్ మనకు వచ్చేసి మాల్దీవ్స్ సిటిజన్స్ కి ఇద్దరికి కూడా ఈ అప్లికేషన్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. అక్కడున్న కోరల్ రిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవుతున్నాయంట. వాటిని డ్యామేజ్ అవ్వకుండా కన్జర్వేషన్ చేయడం కోసమే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.